హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను 20 డేస్ మనీ సేవింగ్ ఐడియా. అది కూడాను 5 రూపీస్ 10 రూపీస్తో అయితే మనము 13,125 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక పద్ధతిలో దాచుకుంటే 2,625 రూపాయలు, ఇంకో పద్ధతిలో అయితే 5,250 రూపాయలు, ఇంకో పద్ధతిలో అయితే 7,875 రూపాయలు, ఇంకో పద్ధతిలో అయితే 10,500 రూపాయలు, ఇంకో పద్ధతిలో దాచుకుంటే 13,125 రూపాయలు. ఇలా మనం దాచుకునే విధానాలను బట్టి డబ్బులు అనేటివి పెరుగుతూ ఉంటాయండి. ఎలా దాచుకోవాలి, ఏ పద్ధతిలో దాచుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. చూడండి వీడియోని. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా ఇది 20 డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. ఈ 20 రోజులు కూడాను ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి, చక్కగా ఇలా నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరండి. మీరు కూడా ఇలా నేను చూపించే పద్ధతిలో ఒక 20 రోజులు చక్కగా ఇలా డబ్బులు దాచుకొని మనకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు అయితే తీర్చుకోవచ్చండి. అంటే ఇప్పుడు 20 రోజులు అని చెప్పాను కదా, 20 డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. ఇది 20 రోజులని 10 రోజులకు డివైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఒక 10 రోజులకు డివైడ్ చేసుకోవాలి. తర్వాత 11 నుంచి 20 వరకు ఒక 10 రోజులకు డివైడ్ చేసుకోవాలి. అంటే ఒక నెలకనే కాదండి ఇలా నేను చెప్పేది, మీ ఇష్టము. నెలలో ఒక 2 రోజులు చొప్పునైనా దాచుకోవచ్చు. లేదు అనుకుంటే మీ ఇష్టము. ఒక 2 నెలలకైనా కానీ ఇలా 20 సార్లు దాచుకోవచ్చు. లేదు ఒక నెలకైనా ఇలా 20 సార్లు దాచుకోవచ్చు. ఎప్పుడైనా ఒక 20 సార్లు దాచుకోవాలండి. అది కూడాను ఒక 10 రోజులేమో 10 రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి. ఇంకో 10 రోజులు 5 రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి. అంటే ఫస్ట్ 10 రోజులు మనము ఫస్ట్ రోజు 50 రూపాయల చొప్పున దాచుకుంటే, తర్వాత రోజు 60, తర్వాత రోజు 70, తర్వాత 80, తర్వాత 90, తర్వాత 100, అలా 110, 120, 130, 140 దాకా దాచుకోవాలి. అంటే 10 రూపాయల చొప్పున పెంచుకోవాలి. 50 రూపాయలతో బిగించేసి 10 రూపాయల చొప్పున పెంచుకోవాలి ఈ 10 రోజులు కూడాను. అంటే 10వ రోజు మనం 140 రూపాయలు దాచుకుంటాము. అలానే 11వ రోజు ఆ 140 రూపాయలకి తోడు ఒక 5 రూపాయలు కలుపుకొని 145 రూపాయలు దాచుకోవాలి. తర్వాత 12వ రోజు ఆ 145 రూపాయలు, అంటే 11వ రోజు మనం 145 రూపాయలు దాచుకున్నాం కదా, 12వ ఏమో 150 రూపాయలు, అలా 155, 160, 165, 170, 175, 180, 185, 190, ఇలా 5 రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలంటే ఒక 10 రోజులేమో మనం 10 రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలి. ఇంకొక 10 రోజులేమో 5 రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలి. ఈ 5 రూపాయలు పెంచుకుంటూ దాచుకునేది కూడాను మనము అంతకుముందు 10 రూపాయల చొప్పున దాచుకున్న 10వ రోజులో 140 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడేమో ఈ 10 రూపాయలు పెంచుకునే దగ్గరేమో 50 రూపాయల నుంచి బిగించేయాలి. ఇలా ఇంకొక విధంగా 10 రూపాయలు పెంచుకోవాలని చెప్పాను కదా 5 రూపాయల పద్ధతిలో, అక్కడేమో 145 రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇలా ఫస్ట్ ఒక 10 రోజులు ఇలా 10 రూపాయల చొప్పున పెంచుకుంటే 950 రూపాయలు సేవ్ చేసుకుంటాము. అండ్ ఇలానే ఇంకొక 10 రోజులు 5 రూపాయల చొప్పున పెంచుకుంటే మనం డబ్బులు 1,675 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి. నేను ఇలా మీకు 10 రోజులకు డివైడ్ చేసి చూపించాను కదా, మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక 10 రోజులైనా ఇలా దాచుకొనైనా ట్రై చేయొచ్చండి. అంటే ఎక్కువ రోజులు డబ్బులు దాచుకోలేము, ఎక్కువ డబ్బులు దాచుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక 10 రోజుల పాటు ఫస్ట్ సారి 50 రూపాయల చొప్పున దాచుకొని తర్వాత 10 రూపాయలు పెంచుకుంటూ మనము ఒక 950 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు ఒక 10 రోజులు. లేదు 5 రూపాయల చొప్పున పెంచుకుంటాము అనుకున్నారనుకోండి, ఫస్ట్ రోజు 145 రూపాయల చొప్పున దాచుకుంటూ అలా 5 రూపాయల చొప్పున పెంచుకున్నారనుకోండి, ఒక 10 రోజుల పాటు 1,675 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటారండి. అంటే ఇంక ఇప్పుడు నేను 20 రోజులు మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి, ఇంకా ఈ 20 రోజులు కలిపితే మనము ఒక 10 రోజులేమో 950 రూపాయల చొప్పున దాచుకున్నాము, ఇంకొక 10 రోజులు 1,675 రూపాయలు దాచుకున్నాము. మొత్తం కలిపి అంటే 950 ప్లస్ 1,675 2,625 రూపాయలండి. 20 రోజులకి చక్కగా ఇలా నేను చూపించే పద్ధతిలో డబ్బులు కనుక సేవ్ చేసుకున్నారనుకోండి 2,625 రూపాయలు సేవ్ చేసుకుంటారండి. అంటే రోజుకి 10 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఉండాలండి. అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొన్ని ఖర్చులు అనేటివి తగ్గించుకొని ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలండి. ఇలా సేవ్ చేసుకోవాలనుకున్న డబ్బులు ముందే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి, సేవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ మన శాలరీ ఎంత వస్తుంది, ఆ శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకోవాలి, ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు, ఆ శాలరీలో వేట్లో ఖర్చులు తగ్గించుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఇంకా ఇలా ఒక 20 రోజులకి 2,625 రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా, ఇలానే ఒక 40 రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే ఒక 20 రోజులు ఇలానే దాచుకోవాలి ప్లస్ ఇంకొక 20 రోజులు ఇలానే దాచుకోవాలి, మొత్తం కలిపి 5,250 రూపాయలండి. అండ్ ఇలానే మనం ఒక 60 రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే ఒక 20 రోజులు ఇలానే దాచుకోవాలి ప్లస్ ఇంకొక 20 రోజులు ఇలానే దాచుకోవాలి ప్లస్ ఇంకొక 20 రోజులు కూడా ఇలానే దాచుకోవాలి. అప్పుడు మొత్తం కలిపి 60 రోజులు కదండి, అప్పుడు మొత్తం కలిపి 7,875 రూపాయలు అంటే సేవ్ చేసుకుంటామండి.
అండ్ ఇలానే మనం 80 రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే ఒక 20 రోజులకి 2620 రూపాయలు చొప్పున ఒక 4 సార్లు దాచుకోవాలండి. అంటే 20 రోజులకి 2625 రూపాయలు కదండి. అంటే ఒక 20 రోజులకి 2625 రూపాయలు కదా. ఇలానే మనము 4 సార్లు దాచుకోవాలి. అంటే 80 రోజులు అంటే 20 ఇంటూ 4 80 రోజులు కదండి. అలా మనము 4 సార్లు దాచుకోవాలి. అప్పుడు 10,500 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి. అంటే ఇలానే మనం ఒక 100 రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే ఒక 20 రోజులు 2625 రూపాయలు చొప్పున ఇలా 5 సార్లు దాచుకోవాలి. అంటే 100 రోజులు అంటే 20 ఇంటూ 5 100 రోజులు కదా. అంటే ఒక 20 రోజులు ఇలా దాచుకోవాలి, ఇంకొక 20 రోజులు ఇలా, అలా 20 రోజుల చొప్పున 5 సార్లు దాచుకోవాలి. అప్పుడు మొత్తం కలిపి 13,125 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి. చక్కగా ఇలా డబ్బులు ఒకసారి సేవ్ చేసుకొని చూడండి, ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చండి. అది కూడాను తక్కువ అమౌంటే పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ ఇంతకన్నా తక్కువ అమౌంట్ సేవ్ చేసుకునే మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ రోజులు మనీ సేవ్ చేసుకునే ఐడియాస్ ఉన్నాయి. అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇంకా మా ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.